నాతో రాకపోయినా మీ ఆవిడకి తోడుగా అయినా రాసామే. సర్లేండి సార్, అవసరం మనది కదా, వెళ్దాం. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే అను. ఒక్క నిమిషం. హలో అలీబాయ్, నువ్వు రెంట్కి 2 వీలర్స్ ఇస్తావు కదా, ఓ 2 2 వీలర్స్ పంపించు. అదే ఊరికి కొత్తగా వచ్చారు కదా ఆర్యబాబు, వాళ్ళ ఇంటికి. వాళ్ళకి వెహికల్స్ వస్తాయి, మనం బయలుదేరదామా? సామి, నువ్వు నా వెనకాల కూర్చో, అక్క నీ వెనకాల కూర్చుంటుంది. మీ ఇద్దరిని నేను డ్రైవ్ చేస్తాను. అలా ఎలా కుదురుతుంది? నో, నేను ఒప్పుకోను. అక్క, నువ్వు సారీలో ఉన్నావు కదా, ఎటు తిరిగి లాస్ట్లోనే కూర్చోవాలి. అప్పోని సామిని డ్రైవ్ చేయమను, నేను మధ్యలో కూర్చుంటాను. మధ్యలోనా? వద్దు, నువ్వే డ్రైవ్ చేయి, మేం వెనకాల కూర్చుంటాం. నువ్వెలా చెప్తే అలా అక్క. కూర్చో సామి. కాస్త చూసుకొని కూర్చోండి. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానను, యూ డోంట్ వరీ. ఆ డిస్టెన్స్ ని నేను డిస్టర్బ్ చేస్తాను కదక్క. సామి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మీద పడకు. ఒకవేళ స్పీడ్ ఎక్కువైందనుకో నన్ను అడుగు పట్టుకోకు. ఒకవేళ నీకు నిద్ర వస్తే నా భుజం మీద వాలిపోకు, అక్క ఫీల్ అవుతుంది. ఏయ్, నువ్వు జాగ్రత్తలు చెప్తున్నావా, ఇలా చేయి వేయని హింటిస్తున్నావా? ఎక్స్ట్రా చేస్తే మొట్టకాయలేస్తా. సారీ అక్క. పోనీ. దేవుడా దేవుడా దేవుడా, దారంతా స్పీడ్ బ్రేకర్సే ఉండాలి. పోనీ అంటున్నానా? ఏమంటే బళ్ళు రెడీ అండి? వాట్? 2 వీలర్స్ అంటే సైకిళ్ళ? ఇవి ఏ నాట్ సెంచరీ అజయ్, వెళ్తే ఉంటావంటావా? తప్పుతుందా? ఇక వెళ్లాల్సిందే. వీటిలో వెళ్తే మనం క్షేమంగా తిరిగొస్తామా? వస్తే గానీ తెలీదు. వాట్ బ్యాడ్ డే. సరే సరే పదండి. పద. ఏమయ్యా రామచంద్రం, అమ్మాయికి పెళ్లి కుదిరిందంట కదా? అవునండి, వచ్చే నెలలోనే ముహూర్తాలు. ఏమేమి ఇస్తున్నావేంటి? ఏదో ఉన్న దాంట్లో సర్దేస్తున్నాం. అయినా అప్పు చేయకుండా ఇల్లు పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి? ఎలా సర్పంచ్ అని కూడా ఒకడు వచ్చాడు, ఆడికి దండం పెడదామని జాత లేదండి వీళ్ళకే. నేను పెట్టిస్తానులేండి. సర్పంచ్ గారు, ఎండలేంటండి ఇంత మండిపోతున్నాయి? అవునరా, వానలు ఎప్పుడు పడతాయి? ఊళ్ళో ఇలాంటి పాపాత్ముడు ఉంటే వర్షాలు ఏం పడతాయి ఇంకా? మిమ్మల్ని కాదులేండి, అయినా మీరు పాపాత్ములండి. మహాపాపాత్ములు అయితేను. సర్లే పద, బిల్డప్ ఇద్దాం. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే నమస్తే నమస్తే.
ఏంటి అందరూ బాగున్నారా? ఏంటి విశేషాలు? ఏమీ లేదండి, చంద్రం వాళ్ళ అమ్మాయికి దగ్గరలోనే పెళ్ళి, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయి పెళ్ళంటే బాగా ఖర్చుతో కూడుకున్న పనే. ఇదిగా అప్పు ఏమన్నా కావాలా అడుగు. మన ఊరోళ్ళకైతే ఇదిగా 10 రూపాయలే వడ్డీ. కారణి ఇదే నీ ప్లాను. మిమ్మల్ని మీ అప్పుకోదండం స్వామి. నా సంగతి సరే గాని మీ అమ్మాయి పెళ్ళెప్పుడు? మా అమ్మాయి పెళ్ళంటే ఆషామాషిగా ఉండదు. అమెరికా సంబంధాలు లైన్గా ఉన్నాయి. మీ అమ్మాయే కావాలని అడుగుతున్నారు. అదేంటది శికాగో వాళ్ళు మీ పిల్లనిస్తే చాలు బాబు శికాకు పెట్టేస్తున్నారు. లండన్ సంబంధం కూడా ఒకటి లైన్లో ఉంది. అబ్బో, అన్ని ఫారెన్ సంబంధాలేనా? మరే మా అమ్మాయికి లోకల్కి వెళ్ళాలంటే బాగా లోకువా. నా కూతురు నేను ఇక్కడ ఎక్కువ చెప్పుకుంటూ ఉంటే నన్ను రుచిలో పడేసేలా ఉంటాయి. ఈ లెవెల్లో చూడకుండా ఏదో అలా మేనేజింగ్ చేయాలి. ఏ ఎండలో ఊరే కోటే ఈ ఎండలకి అసలు గాలి ఎట్లేదరా బాబా. అవునండి, చెట్టు ఆకులు కూడా కదలట్లేదు. నాన్నోయ్, అలా చెరువు వరకు వెళ్ళి బావ బట్టలు ఉతుకొస్తాను. ఆలస్యం అవుతుందని అమ్మతో చెప్పు. బాగా అయింది. లారీ టైర్ లాంటి మీ పరువుని గుండు సూత్తో పొడిచి తీసేసినట్టు అయింది. సర్పంచ్ గారు, ఫారెన్ సంబంధాలు చూడడం వద్దని చెప్పేసండి. మీకు అల్లు నెతికే శ్రమే లేదు. ఊరుకోండి. మా అమ్మాయి నాలాగే పేద సేవ చేస్తుంది. పాపం వాళ్ళకి ఊరు కొత్త కదా, అందుకే దగ్గరుండి తీసుకెళ్తుంది. ఇదిగో ప్రతిదీ తప్పుడు దృష్టితో చూడకూడదు, తప్పు. అంతేలేండి, మొన్న ఆర్యాబా బట్టలు వేసుకుంది, ఈ రోజు బండి ఎక్కించుకుని తిప్పుతుంది, రేపు ఏకంగా పెళ్లి ఊరేగింపులను కలుస్తుందేమో. ఊరికడా ఎద పెట్టగల మీరు. నాకు అవతల బోల్డ్ అని పనులు ఉన్నాయి, మీ దగ్గర కుదురుతుంది నాకు. ఊరే కోటిగా పద. కాదండి, మనం వెళ్ళాల్సిందట. తెలుసులేవా, వచ్చి తొగలాడు. దేవుడా, నా కూతురి పెట్టే టార్చర్ కంటే ఆ ఒప్పందం ఏదో ఒప్పేసుకుంటే బాగుంటాయి. ఒప్పందమా? అయ్యారు, ఏంటో ఒప్పందం? నీకెందుకురా, పద. ఏంటో ఒప్పందం? ఈయనేదో నా దగ్గర దాస్తున్నాడు. ఊరే కోటిగా పద. వస్తున్నానండి. చూసుకుని డ్రైవ్ చేయలేవా? ఏం స్వామి నువ్వు, ఇది ఆంధ్ర సిటీనా? నన్నటి రోడ్లు ఉండడానికి పల్లెటూరు, అన్ని గతుకులే. నన్నేం చేయమంటావు స్వామి? స్పీడ్ తగ్గిస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. సరే అక్క, అలాగే. ఆగాగాగు, ఆగు. ఏమైందక్క? నీ డ్రైవింగ్ స్కిల్స్ చాలా పూరు. గతుకుల్లో కూడా ఎలా డ్రైవ్ చేయాలో నేను చూపిస్తా, దిగు. హలో, ఆర్ యూ కాన్ఫిడెంట్? డ్రైవ్ చేయగలవు కదా? ఏ, మీకేమైనా డౌటా? అలా ఏం లేదు, నీకు అలవాటు లేదు కదా అని అడిగాను. అంతేనా?
లేక డిసప్పాయింట్ అవుతున్నారా? అను నన్ను గట్టిగా పట్టుకొని కూర్చోండి. ఆ, ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎందుకు కాదంటాం? ఓకే. అక్క నీ ప్లాన్స్ నీకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి అక్క. పోనీ పోనీ. నువ్వేం చూస్తున్నావు? కూర్చో. కింద కూడా పట్టుకోవచ్చు చెయ్యి. అక్క కొంచెం నెమ్మదిగా పోనీ అక్క. పడిపోయేలా ఉన్నాను. కొంచెం మెల్లగా పోనీ అక్క, నాకు భయం వేస్తుంది. అను కొంచెం స్లోగా వెళ్ళాను. అబ్బా చాలండి మీ వేషాలు. నేను చెప్పాను కదక్క రోడ్డు అంతా గతుకులేని. ఆ రోడ్డుకి ఇచ్చిన ఫండ్స్ అన్ని మీ నాన్న తినేస్తే రోడ్లు ఎలా బాగుంటాయి? కరెక్ట్ గా చెప్పా స్వామి, నువ్వు వెరీ స్మార్ట్. హే, ఏం చేస్తున్నావు? సారీ స్వామి, రోడ్లు అలాంటివి, నా తప్పేం లేదు. చెరువు ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరే అక్క, ఇంకో 3 మలుపులు తిరగాలంతే. నీకో విషయం చెప్పనా? ఏంటజయ్? భరించేవాడినే భర్త అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది. అసలు బరువు బాధ్యతలంటే నేనేమో అనుకున్నాను, మరి ఇంత బరువు అనుకోలేదు. మీరా, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త డైటింగ్ అవి ఫాలో అవ్వచ్చు కదా. అంటే హెల్త్ మంచిగా అవుతుంది కదా, ముఖ్యంగా నా హెల్త్ కూడా. అజయ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇక్కడ ఏం దొరుకుతాయని? ఎప్పుడు చూడు ఆ రైస్, దుంపలు, ఆకుకూరలు ఇవేగా. అయినా ఎంత పని చేస్తున్నాను. సైకిల్ తొక్కటానికి నువ్వింత సఫర్ అయితే అక్కడ బట్టలన్నీ బండకేసి బాదాలి. చేతులు ఎంత నొప్పెడతాయని నాకిప్పటి నుంచి భయంగా ఉంటే నువ్వేమో జస్ట్ సైకిల్ రైడ్ గా ఏడుస్తున్నావు. సైకిల్ రైడా? చెప్తా నీ సంగతే. హే మాన్సి, కుదురుగా కూర్చోలేవా? కంఫర్ట్ గా కుదురుగా కూర్చోడానికి ఇదేమైనా సోఫానా? ముళ్ళ మీద కూర్చున్నట్టుంది నాకు. నువ్వేమో హ్యాపీగా కుషన్ సీట్ మీద కూర్చొని తొక్కుతూ వెళ్తున్నావు. హ్యాపీగా తొక్కుతున్నానా? సైకిల్ తొక్కడం కూడా ఒక ఆర్ట్ తెలుసా? ఏసీ కార్లో కూర్చుని గేర్లు మార్చినంత ఈజీ కాదు. అయినా నీకేం తెలుసులే. నాకేం తెలుసా? మా ఊర్లో ఫస్ట్ సైకిల్ కొని తొక్కింది నేనే. లాంగ్ సైకిల్ రైడ్స్ కూడా స్టార్ట్ చేసింది నేనే తెలుసా? నమ్మేశాంలే. ఏది ఈ సైకిల్ తొక్కు చూద్దాం. వై నాట్? నువ్వురా, దిగు రా. అమ్మో, ఇంకా నా వల్ల కాదు మీరా. రోజు జిమ్ లో సైక్లింగ్ చేస్తావు కదా అజయ్? అది జస్ట్ సైక్లింగ్, ఇది సైకిల్ కిల్లింగ్. నా కాళ్ళు లాగేస్తున్నాయి. దీని బదులు బావి దగ్గర నీళ్లు తోటమే బెటర్. మీరా, మాన్సి భలే సైకిల్ దొక్కుతుంది కదా. నువ్వేమైనా తక్కువ మీరా? యూ కెన్ డూ ఇట్. కమాన్ మీరా. అలాగే అజయ్, తొక్కుతాను.
ఎందుకెప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు? నీకు అసలు హెడేక్ రాదా? మాట్లాడకుండా ఉంటేనే తలనొప్పి వస్తుంది సామి. నేను ఇంతే సామి, మనసులో ఏది దాచుకోను. చూస్తుంటే చదువుకున్న దానిలా ఉన్నావే. బీటెక్ కంప్లీటెడ్ సామి. మరి జాబ్? నాకు మా నాన్నతో చిన్న ఒప్పందం బాకీ ఉంది, దానికోసం వెయిటింగ్. సర్లే, నీ పర్సనల్స్ నాకెందుకు గాని చీర సరిగ్గా పట్టుకో. చూసుకోవాలి కదా బాను. అలాగే సామి. సామి, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారా? నాకు ఈరోజు నిద్ర రాదు సామి. ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? పనే విన చేస్తారా? అయిపోయిందను. బాను, దీన్ని తీసుకెళ్ళారే. సామి, ఇందాక మన తలలు తగిలాయి కదా, రెండోసారి ఢీ కట్టండి, లేదంటే కొమ్ములు వచ్చేస్తాయి. ఏం పర్వాలేదు, నువ్వు ఆల్రెడీ తోకలేని కోతివి. కొమ్ములు వస్తే బానే ఉంటావు. అలా అనుకో సామి, ప్లీజ్ సామి. ఏంటి నీ పిచ్చి సెంటిమెంట్లు? కొన్ని నమ్మాలి సామి. అక్క, నువ్వైనా చెప్పు. సామి, కొమ్ములు వస్తాయని బాధపడుతుంది కదా, అదేదో ఇంకొకసారి ఢీ కొట్టేసేయండి. సరే, నా అను చెప్పింది కాబట్టి ఓకే. ఇప్పుడు హ్యాపీయేనా? చాలా. అక్క, చీర చిరిగిపోతుంది, జాగ్రత్త. నాకొస్తున్న కోపానికి నిన్నిలాగే బండకేసి బాధాలనుంది, కానీ ఏం చేయను? ఈసారొకరు ఆ పిల్లని ఎంకరేజ్ చేస్తున్నారో తెలీదు, దూరం పెడుతున్నారో తెలీదు. గట్టిగా తగిలిందా? ఏది ఓకే కదా? చూసుకోవాలి కదా నీరజ్. సైకిల్ తొక్కి తొక్కి వికెట్ డౌన్ దాదా. అమ్మా బాను, నీ 2 వీలర్స్ ఒక దండం తల్లి. మీరా, ఆర్ యు ఓకే? అస్సలు ఓకే కాదు. ఏ, ఈ విలేజ్ నుంచి పంపించేస్తారా? లేదు కదా. ఇంకా లేని పని పరామర్శలు ఎందుకు? అజయ్, ఆర్ యు ఓకే? ఏంటి ఆర్ యు ఓకే? అంతిల్లు కట్టారు కదా, ఒక్క బోర్ వేయించుకోవచ్చుగా. చెరువు కోసం ఇంత దూరం రావాలా? అది కూడా బట్టలు తుక్కోడానికి. అయినా ఒక నిజం చెప్పండి, ఇవన్నీ ఏదో టాస్క్లా మా కోసం ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు అజయ్? మేం కూడా వచ్చాం కదా. మీకే హ్యాపీగా స్కూటీ మీద వచ్చారు, సైకిల్ వచ్చుంటే తెలిసేది. సైకిల్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది, మా ఊరోళ్ళంతా ఇదే వాడతారు. సర్లే, వేరే 2 వీలర్స్ తెప్పిస్తాను. సిమిస్ బాను, మీరు మాకే ఫేవర్ చేయక్కర్లేదు. 2 వీలర్స్ అంటే నువ్వే ఎడ్ల బండి తెప్పిస్తావు. అయినో రిటర్న్లో ఈ మూట మోసుకుంటూ నడుచుకుంటూ అయినా వస్తాను కానీ సైకిల్ మాత్రం ఎక్కను. సరే సరే, ఇలా కంప్లైంట్స్ చెప్పుకుంటూ పోతే ఎండ్ ఎక్కువైపోతుంది. త్వరగా రండి. కమ్ నీరజ్, మనం అలా వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుదాం. ఎక్కడికి వెళ్ళేది? మాకెవరు హెల్ప్ చేస్తారు? వాట్? మీరు బట్టలు ఉతకడంలో మేమే హెల్ప్ చేస్తాం.
మాన్సి బట్టలు ఉతకడం అంటే నీ ఫేస్ కి మేకప్ వేసుకున్నట్టు కాదు, కాస్త మురికి బాగా పోయేలా ఉతుకు. నేను బాగానే ఉతుకుతున్నా. అయినా ఇలాంటి ప్లేస్ లో ఇంతకంటే బాగా ఎలా ఉతుకుతారు? త్వరగా కానివ్వండి, కాసేపట్లో ఇక్కడికి బర్రెలు కడగడానికి వస్తారు. ఆ? వాట్